మొన్నటి డిఎస్సి ఫలితాల్లో కర్నూలుకు చెందిన టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1000 మందికి పైగా ఉద్యోగాలు సాధించేలా ఆ సంస్థ డైరెక్టర్ కృషి చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో డిఎస్సి ఫలితాల్లో టీచర్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. ఎన్నో ఏళ్లుగా టీచర్ ఉద్యోగం కోసం కృషి చేసిన వారందరూ కూడా తమ కోచింగ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు సాధించారని, ఇలాంటి వారిని సత్కరించడం చాలా గర్వంగా ఉందని టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీరాములు తెలిపారు. నేను శ్రీరామ్, కర్నూలు టీచర్స్ అకాడమీ డైరెక్టర్ను మాట్లాడుతున్నాను. ఈ 2025 మెగా డిఎస్లో మా కోచింగ్ సెంటర్ నుంచి సుమారుగా 1000 పైన ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇందులో వచ్చేసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు, జోనల్ స్థాయి ర్యాంకులు అండ్ జిల్లా స్థాయి ర్యాంకులతో పాటుగా అధిక మొత్తంలో రాష్ట్రంలోనే అధిక మొత్తంలో 1000 పైన ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా విద్యార్థులు ఈ విజయంతో కర్నూలు టీచర్స్ అకాడమీని ఒక ఉపాధ్యాయ ఉద్యోగుల తయారీ కేంద్రంగా మార్చడం జరిగింది. సో ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు మేము ఈరోజు మా విద్యార్థుల యొక్క విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ మేము సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక ముందు కూడా మేము మా సంస్థ నుంచి వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎన్ని కోచింగ్ సెంటర్లు? ఇప్పుడు మాది వచ్చేసి ఓన్లీ మాది కర్నూలు టీచర్స్ అకాడమీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అండి. మా కర్నూలు జిల్లాలో వచ్చేసి అత్యధికంగా పోస్టులు మాకు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మిగిలిన జిల్లాల నుంచి కూడా సుమారుగా వచ్చేసి రాయలసీమ నుంచి అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, తర్వాత ప్రకాశం, తర్వాత గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత వచ్చేసి విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ఈ విజయనగరం, ఈ జిల్లాల నుండి కూడా మాకు స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషల్ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అయితే ఉర్దూ మీడియం వాళ్ళు కూడా వచ్చేసి మన దగ్గర ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ కావడం అనేది వాళ్ళకు కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనం వాళ్ళకు కూడా. సో కాబట్టి మా సంస్థకు మా కర్నూలు టీచర్స్ అకాడమీ అనేది 2017లో స్థాపించబడి 2018 డిఎస్లో కూడా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, తర్వాత స్టేట్ సెకండ్ ర్యాంకు, జిల్లా సెకండ్, థర్డ్, జిల్లా 7th ర్యాంకులతో పాటుగా ఈ డిఎస్లో వచ్చేసి ఇది మనకు రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ర్యాంకులు, జోనల్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులతో పాటుగా అత్యధిక ఉద్యోగాలు సాధించినందుకు నేను ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ విజయాన్ని మా విద్యార్థుల తల్లిదండ్రులకు, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క విజయానికి కృషి చేసినటువంటి మా ఫ్యాకల్టీ బృందానికి అందరికీ అంకితం చేస్తున్నాను. నా పేరు వచ్చేసి శ్రీరామ్ అండి. నాది MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి.